మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఇదే అంశం పైన మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే శ్రీకాంత్ గారు, గుడ్ సో మార్నింగ్. ఏంటి విజయ్ ముందున్నటువంటి వ్యూహం ఏంటి? మళ్ళీ గవర్నర్ను కలిశారు, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. ఆల్రెడీ గవర్నర్ ఒక్కసారి తిరస్కరించడం కూడా జరిగింది. మీ బలం ఎంత ఉంది చూపించడం అని చెప్పేసి. ఆ బలం ఇప్పుడు అసెంబ్లీలో చూపించడానికి విజయ్ సిద్ధమవుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఎంకే స్పష్టంగా ఉంది. డిఎంకే నుంచి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. బట్ డిఎంకేతో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో, వామపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డెసిషన్ చెప్పిన తర్వాత ఈ వీసీకే కానీ లేదంటే వామపక్షాలు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు నిర్ణయం సొంతంగా తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ బాటలో నడిచేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. గత 2 రోజులుగా 3 రోజులుగా ఈ డ్రామా నడుస్తూనే ఉంది. అవును. నేను మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే, విజయ్ ఈ చిన్న చితిక పార్టీలు వెంట పడే బదులు ఏకంగా మనకు పళనిస్వామిని కలిసి మద్దతు అడిగితే బాగుండేదని ఉద్దేశం. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వచ్చేవాడు డిఫెన్స్ లో ఉండదు, అఫెన్స్ లో ఉండదు. నాకు ఎవరితో పని లేదనుకుంటే మరి మీకు కూడా ఎవరితో పని ఉండదు కదా. మీ ఇంటికి వాళ్ళ ఇంటి వెళ్ళేంత దూరం, మీ ఇంటి వాళ్ళ ఇల్లు కూడా మీకు అంతే దూరం కదా. అందుకనే ఒక పెద్ద పార్టీ మద్దతు తీసుకుంటే ఈ ప్రభుత్వం కలకాలం నడిచేది అంటున్నాను. అంటే రేపు పొద్దున నాడీఎంకే వాళ్ళు మా మీద ఒత్తిడి చేస్తారేమో, నా విధానాలు పెద్దగా సాగనివ్వరేమో అనే భయం ఉండొచ్చు. ఒక పెద్ద పార్టీని కలుపుకోవడం కష్టం అనిపిస్తుంది. కానీ మొదలు ముఖ్యమంత్రిగా మీరు ప్రతిష్ఠించే కూర్చోవాలి కదా. కూర్చోకుంటే ఎట్లా చేస్తారు అనేది ఒకటి. ఉప ముఖ్యమంత్రికి సస్యమేరు అంటున్నాడు పళనిస్వామి. సమస్య లేదు, మేము ఒంటరిగా మిగిలిపోతాం, అధికారం దూరంగా ఉంటాం, కానీ ఉప ముఖ్యమంత్రి తీసుకోమంటారు. ఇది కూడా మొండిపట్టుదలట. ఒకవేళ నిజంగానే అట్లా కూర్చుంటే ఒక 10 మంది దాటితే తర్వాత ఫిరాయింపుల తర్వాత చూసుకుంటారు. లేకపోతే 59 మంది ఎమ్మెల్యేలు 230 అంటే 40 మెంబర్స్ పోవాలి. 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఈ కూటమికి. కానీ ఒరిజినల్ గా అన్నాడీఎంకేకి వచ్చింది 50 మంది. ఎందుకంటే మిగతా 9 మంది దాకా మిత్రపక్షాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దానిలో కూడా రకరకాల వాళ్ళు. కనుక 50 అయితే మనకు 25 మంది కనుక మనకు దాదాపు 35 మంది చేరితే అయిపోతుంది. ఏది 2/3 మెజార్టీ అయిపోతుంది. కనుక 30-35 మంది రెడీగా ఉన్నారని సమస్య. ఎందుకంటే వీళ్ళు అట్లా ఉంటే మాత్రం ఈయన మొండికేసుకొని పళనిస్వామి కూర్చుంటే విజయం అయిపోయే అవకాశాలు ఎమ్మెల్యేలకు ఉంటాయి. 35 మంది ఎమ్మెల్యేలకు కనీసం 6-7 మంది పదవులు ఇస్తా ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా పోతారు కదా. ప్రతి 5గురికో మంత్రి పదవి ఇవ్వచ్చు కూడా అట్లా. అందుకని ఇవన్నీ ఎట్లా ఉందంటే అంటే సార్ విజయ్, ఇప్పుడు మీరు అన్న పాయింట్ ప్రకారం ఇప్పుడు డిప్యూటీ సీఎం పళనిస్వామి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. సో రేపు పొద్దున డైరెక్ట్ పళనిస్వామితో భేటీ అయితే కనుక పవర్ షేరింగే ఉంటుంది, ఇంకా వేరే ఆప్షనే లేదు రెండు పార్టీల మద్దతు. మోర్ ఓవర్ పళనిస్వామి ఆ లెక్కను చూసుకుంటే బీజేపీని వదిలేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ పళనిస్వామి బీజేపీని వదిలిపెట్టే అవకాశం ఉందా అంటే బీజేపీని వదిలిపెట్టే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే కనుక. సో స్టేట్ లెవెల్లో పవర్ షేరింగ్ ఒప్పుకోరు, బీజేపీని ఒప్పుకునే పరిస్థితి లేదు. సో విజయ్ని బీజేపీ వైపు లాగడానికి ఒక సరైనటువంటి సమయం ఇదేనా? విజయ్ ఆ నిర్ణయం తీసుకుంటారా? అంటే బీజేపీని ఒప్పించే ఇందులో బీజేపీకి ఉన్నది ఒకటే ఎమ్మెల్యే కనుక దానివల్ల వచ్చేది లేదు, పోయింది లేదు వాళ్ళకి. కనుక బీజేపీని పళనిస్వామి ఒప్పించుకోవాలి. ఉప ముఖ్యమంత్రిగా ఉంటాను నేను. మనకు మహారాష్ట్ర మంచి ఉదాహరణ శ్రీకాంత్. ఎందుకంటే మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఎంత త్యాగం చేసినట్లు లెక్క. ఇది ప్రభుత్వం నిలబడాలంటే ఏక్నాథ్ సిండే తిరుగుబాటు చేసిన తర్వాత ఎన్సీపీ, ఇటు పక్కన మనకు ఉద్ధవ్ ఠాకరే పార్టీ చీలిపోయిన తర్వాత, శివసేన చీలిపోయిన తర్వాత మరి ఆ త్యాగం చేసినట్టుగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిని, సీనియర్ ముఖ్యమంత్రిని నేనే ఉంటా అనలే కదా. రెండోసారి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఫడ్నవీస్, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎందుకంటే అటువంటి రాజకీయాలు చేయాలి తప్ప నేను పళనిస్వామి నేను ఏదో ముఖ్యమంత్రి కనుక నేను త్యాగం చేయాలంటే కష్టం. డిఎంకే కలవదు. ఎందుకు కలవదు అంటే డిఎంకే పీకేకు పూర్తిగా మన టీవీకేకు పూర్తిగా వ్యతిరేకమే కదా. ఇప్పుడు డిఎంకే వ్యతిరేకంగానే పార్టీ పుట్టింది, పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే అన్నాడీఎంకే కూడా దానికి వ్యతిరేకమే కదా. అంటే ప్రజల తీర్పు అన్నాడీఎంకే కూటమికి 59 సీట్లు ఇచ్చినా, వీళ్ళకి 107 సీట్లు ఇచ్చినా, 108 సీట్లు ఇచ్చినా, మొత్తం కలిస్తే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కదా. సార్ ఇందులో సార్ నిన్నటి నుంచి ఒక చర్చ బలంగా నడుస్తోంది. అంటే అధికారికంగా ఎక్కడ లేదు, తమిళనాట కానీ దేశం మొత్తం కానీ ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ చర్చ బలంగా నడుస్తుంది. దక్షిణాదిలో విజయ్ని పక్కన పెట్టేసి డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నటువంటి ఒక వీడియో, పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. అంటే వాస్తవానికి ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యున్సీ సింగిల్ లార్జెస్ట్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఛాన్స్ ఉంది, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ కూడా. సో బల నిరూపణకు ఆ విధంగా ఏఐడిఎంకే డిఎంకే 2 బద్ధ వ్యతిరేక పార్టీలు ఒకటేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఈ చర్చకు ఏమైనా మనం ఫుల్ స్టాప్ పెట్టవచ్చా? నిన్న నుంచి అది కనపడుతుంది, కానీ అదంతా ఊహాగానని అంటున్నాను. ఎందుకంటే 2 బద్ధ వ్యతిరేక పార్టీలు కలిస్తే ప్రజలు కూడా తిరగబడతారు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు తిరగబడకపోయినా రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి సాక్షి చెప్తారు. ప్రజలు తిరగబడతారు, కార్యకర్తల్లో కూడా తిరుగుబాటు ఎక్కువైంది.
ఎక్కువైతుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుస్తా అంటే అన్నా డిఎంకేలు ఇప్పటిదాకా ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎట్లా ఒప్పుకుంటారు? నిన్నటిదాకా తన్నులు తిన్నారు, నిన్నటిదాకా రకరకాల వివక్షకు గురయ్యారు. అందులో కనీసం 35 మంది కనుక అన్నా డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్ విజయదేవ్ పార్టీ అధికారం కదా. ప్రజా తీర్పు కూడా విజయ వైపే ఉంది. అవును, ఏ కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నట్టు. ఒకవేళ ఈ ఇద్దరు కలిస్తే కనుక ఈ వ్యతిరేక వర్గం బయటకు వచ్చేసి విజయ్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోయేది లేదు. తప్పుడు మా నాయకుడు తప్పుడు నిర్ణయం చేస్తున్నారు, ఆయన పదవి కోసం చేస్తున్నారు అని చెప్పి 35 మంది 10 మంది బయటకు వస్తే వాళ్ళు ప్రభుత్వం నిలబడి పక్కన 11 సీట్లు ఉన్నాయి కనుక ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ 5 సీట్ల మద్దతు ఆల్రెడీ వచ్చేసింది. ఈ మహా అయితే 6 సీట్లు కావాలి కనుక 10 మంది బయటపడితే అత్యవసర మెజార్టీతో రావు, 6 సరిపోతుంది కానీ ఇంకొక 3-4 ఎక్కువ ఉంటే బాగుంటుంది కనుక మళ్ళీ నిరూపన్నప్పుడు మళ్ళీ తాయిలాలు పెట్టడం, మళ్ళీ చేసేటప్పుడు రకరకాల ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తారు కనుక 10 మంది ఎక్కువ ఉంటేనే బాగుంటది. అట్లా నా ఉద్దేశం ఏంటంటే టీవీకే మొండిపట్టు మాడి బీజేపీతో నేను కలవను, సిద్ధాంతపరమైన సైద్ధాంతిక వ్యతిరేకత అంటే సైద్ధాంతికమైన వ్యతిరేకత ఉన్న పార్టీలు ఎన్ని కలుస్తలేవు దేశం మొత్తం మీద. ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టిండు, అధికారంలోకి వచ్చే అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. ఇటువంటి దాన్ని దక్కించుకోకపోతే ఇక ముందు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కానీ సమస్య లేదు అంటున్నారు. అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే మొదటి నుంచి అనుకున్నాం, చీలిపోతే వాళ్ళు గెలుస్తారు అనుకున్నాం. కానీ చీలిపోయి ఇటుపక్క అటుపక్క రెండు పక్కల అంత ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందంటే వాళ్ళని మొత్తం భస్మీపటలం చేసేంత వ్యతిరేకత ఉంది. నిజంగా చెప్పాలంటే ఆ 47 సీట్లు కూడా డిఎంకే అని మిత్రపక్షాలకు వచ్చినాయి అంటే అది గొప్పే అంటున్నా. 47 సీట్లలో డిఎంకేకు ఈ 5 సీట్లు అసెంబ్లీలో బలం చూయించుకుంటా, అసెంబ్లీలోనే బలం చూయించుకుంటా, బల పరీక్షకి వెళ్తా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటా, ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం చేస్తా అన్నది విజయ్ పాయింట్. అంటే ఎందుకు అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ విజయ్కి? సో అసెంబ్లీలో ఎమ్మెల్యేల అబ్సెంట్ లాంటి కొంత అట్లాంటి చర్చలు ఏమైనా జరిగి ఉండొచ్చా? ఒకవేళ అట్లా అబ్సెంట్ అయినా కానీ ఉన్న బలంతో 102, 103 వచ్చినా కానీ ఒక 20-30 మంది అబ్సెంట్ అయినా విజయ్ ప్రభుత్వం నిలబడ్డట్టే. ఇప్పుడు విజయ్ వెనుక వాడు తండ్రి ఉన్నాడు, కొంచెం రాజకీయంగా వ్యూహకర్తగా ఇప్పుడు తండ్రి నిలబడ్డాడు. ఎందుకంటే ప్రెస్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా విజయ్ తండ్రి ఇస్తున్నాడు కానీ డైరెక్ట్ విజయ్ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పటిదాకా. కనుక మరి ఆయనకి ఏమైనా సమాచారం ఉందా? మీరు అన్నట్టు యాక్చువల్ గా న్యాయం అయితే, నా ఉద్దేశం న్యాయం అయితే, ప్రజాస్వామ్యంగా అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. వాళ్ళు నిరూపించారు 1 వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు టైం ఇవ్వాలి. అది మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలుస్తాయా అంటే అవకాశవాద రాజకీయాలకి ఇప్పుడు ఇప్పుడైనా ఇచ్చినట్టే తావిచ్చినట్టే కదా. అంటే ప్రభుత్వాలు రాకముందు ఓ రకంగా ఉంటుంది, వస్తే విజయ్ ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నప్పుడు ఓ రాజకీయాలు ఓ రకంగా ఉంటాయి. అందుకని గోడ మీద పిల్లల సంఖ్య పెరిగింది. ఇప్పుడు గోడ మీద పిల్లలు చూస్తున్నారు, ఇటు పక్క అటు పక్క ఏం జరుగుతుందో చూస్తున్నారు. డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో ఇటు విజయ్తో కలవదు, కలిసిన ప్రభుత్వ ప్రజల వ్యతిరేకత ఉన్నది కనుక ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. వాళ్ళని దించడానికే మిమ్మల్ని మీకు ఓట్లు వేసినాం కదా, వాళ్ళని దించకుండా మీకు ఓట్లు ఎందుకు వేయాల్సి వచ్చింది అని ప్రజలైతే అడుగుతారు కదా విజయ్ని. కనుక విజయ్ మొదటి నుంచి ఒక తప్పు చేస్తుంది. అంటే నిజంగానే ఇప్పుడు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ కనుక బీజేపీని ఒప్పించి తెలుగుదేశంతో కూటమి ఎట్లా కట్టిండో అప్పుడే కూటమి కట్టి ఉంటే డిఎంకేకు మనకు వైసీపీకి అయిన పరాభవం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే 11 సీట్లకి ఎక్కడ ఇట్లా అంటే అప్పుడే మీరు అంటే ఎన్నికల ముందే కూటమిలో ఉంటే బాగుండేదని మీ వర్షన్. బట్ అప్పుడే ఉంటే విజయ్ బలం ఏందో తెలిసేది కాదు కదా సార్. విజయ్కి బలం ఉందని ఎన్నికల తర్వాత తెలిసింది. ముందే తెలిస్తే పళనిస్వామి సీఎం అయ్యేటోడు, విజయ్ డిప్యూటీ సీఎం అయ్యేటోడు. బలం లేదని తెలిసినప్పుడే కలవాల్సి ఉండే అంటున్నాను. బలం లేదని తెలుసు కదా మీకు. అటువంటి అప్పుడు మొదలు ముఖ్యమంత్రి అయితే టార్గెట్ అంటే ఏంది? ఇప్పుడు మధ్యన అయిపోయింది కదా, అన్న ఉడికి నాన్న లాగా అయిపోయింది కదా. అప్పటి నుంచి నేను అంటున్నాను ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే డిఎంకే లాభపడతా అన్నాను. డిఎంకే ఇప్పుడు వచ్చిన సీటు కూడా డిఎంకే లాభపడ్డట్టే, వీళ్ళిద్దరు విడిపోతే అంటున్నాను. చూసాం కదా, ఆయన ఓడిపోయిండు అంటే స్టాలిన్ ఓడిపోయేంత వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని సొమ్ము చేసుకోలేకపోయిన ప్రతిపక్షాలు తప్పే కదా అంటున్నాను. అంటే అంత వ్యతిరేకత ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఓడిపోయేంత వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు సొమ్ము చేసుకోలేకపోయింది కదా రెండు పార్టీలు కూడా. పళనిస్వామి ఒక రకంగా పట్టు నేనే ముఖ్యమంత్రి అవుతా, ఆ ప్రభుత్వ వ్యతిరేక నాకే వస్తాయి, 5-10 సీట్ల కన్నా ఎక్కువ విజయ్ కానీ ఆయన అనుకున్నారు. నిజంగా విజయ్ కూడా ఊహించలేదు, మనం ఎవరో ఊహించలేదు, విజయ్ కూడా ఊహించలేదు అంటున్నాను. ఈ 107-108 సీట్లు వస్తాయని ఊహించలేదు కూడా. 108 వచ్చినా 2 సీట్లలో 2 ఓట్లు ఒకే మనిషి 2 ఓట్లు వేయలేడు కనుక 1 ఓటు తక్కువైంది. యాక్చువల్ గా 108 గెలిచారు వాళ్ళు. బీజేపీ కూడా మొదలు 3 అనుకున్నారు, ఇప్పుడు 1కే వచ్చింది, 1టే గెలిచింది బీజేపీ. కనుక బీజేపీ కూడా నేను పక్కన ఉంటాను, ఎవరి మద్దతు ఉన్నాను అన్నాడు పొమ్మని ప్రోత్సహించడమే కరెక్ట్. ఎందుకంటే బీజేపీ లాభం కాబట్టి అన్నా డిఎంకే అధికారం ఉండాలి కదా. తాను ఒక్కడు లేకపోయినా నష్టం. ఇప్పుడు కనీసం 10 సీట్లు వచ్చినాయి బీజేపీకి, 5 సీట్లు వచ్చినాయి కనుక మేము పొత్తులో వాళ్ళు విడిచిపెట్టుకుంటే కష్టం అన్నట్టు కాదు కదా. సాక్షాత్ కాంగ్రెస్ విడిచిపెట్టుకుంది కదా, 5 సీట్లు వచ్చిన కాంగ్రెస్ 69 నుంచి ఆల్మోస్ట్ ఆల్ డిఎంకే కాంగ్రెస్ బంధం ఇవాళ కాదు, 69 దాకానే 47 నుంచి 69 22 ఏళ్లే కాంగ్రెస్ పార్టీ కొనసాగింది అక్కడ. కమ్యూనిస్ట్ ఎప్పుడైతే డిఎంకే వచ్చిందో, డిఎంకే కరుణానిధి గారు వచ్చారు, అప్పటి నుంచి కదా కాంగ్రెస్ డిఎంకే బంధం కొనసాగింది.
అందుకనే చాలా వరకు ఇవాళ కాంగ్రెస్ కూడా నైతికంగా తప్పు చేసినట్టు లెక్క ఆ కూటమి నుంచి ఈ కూటమి రావడం. అవును పోనీ అవును వచ్చిన తొందరపడ్డది, తర్వాత కొంత రాహుల్ తొందరపడ్డది గాంధీ 5 సీట్లే అనిపించింది. కదా, 5 సీట్లే కదా. అంటే ఇన్ని రోజులు మా బతికేడ్చి ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానం మొన్నటి ఎన్నికలకు ముందు వాస్తవానికి మంచిగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్టాలిన్ కూడా చాలా సార్లు కోరుకున్నారు, అన్నాడు అంతే కదా. గట్టిగా నిల్చున్నారు రాహుల్ గాంధీ వైపు. నువ్వు మమతా బెనర్జీ కంటే కేజ్రీవాల్ కంటే నమ్మదగ్గ మిత్రుడు ఎవరంటే కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి స్టాలినే కదా. స్టాలిన్, అవును. స్టాలిన్ కి ఎందుకు తోకాలేదు అంటే ఉత్తర భారతదేశ నాయకుడు రాహుల్ గాంధీ మా మీదే పెత్తనం ఏం చేయడు. బీజేపీ శత్రువు ఇది. డిఎంకే కు స్టాలిన్ కి ఎవరంటే బీజేపీ శత్రువు. రేపు పొద్దున ఇస్తంత రమ్మంటే ఇల్లంత నాదే అని. అప్పటికి అన్నా డిఎంకే కూడా పొత్తు పెట్టుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులు ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. ఒక్కోసారి అమిత్ షా హిందీ భాష రుత్తా అంటే సస్యమీర అన్నది అన్నాడీఎంకే పొత్తులో ఉండి ఎన్నికల ముందు పోయిన సరిగ్గా 2021లో ఈ సమస్య వచ్చినప్పుడు అన్నాడీఎంకే వ్యతిరేకించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మీరు మా తమిళ భాషను మీరు కించపరచొద్దు, హిందీ రుద్దొద్దని వెంటబడి మరి పొత్తులో ఉండి కూడా వాళ్ళు సార్ ఇట్లా ఒకవేళ ఇప్పుడు ఏఐడిఎంకే అఫీషియల్ మద్దతు తీసుకొని పళనిస్వామిని కలిసినా ఆటోమేటిక్గా మళ్ళీ స్టాలిన్ బలంగా అవుతారు కదా, స్టాలిన్ బలం పుంజుకుంటారు కదా. నా ఉద్దేశం ఏం కాదంటున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అయితే జీతా సింగ్ అంటారు కనుక వీళ్ళు 59 సీట్లు వీళ్ళే అన్నాడీఎంకి మొత్తం కలిస్తే వాళ్ళు 107 అంటే మెజార్టీ పెద్ద మెజార్టీ కదా, 2/3 మెజార్టీ ఉంటది కదా. 2/3 మెజార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే చిన్న చితక నా బాధ ఏంటంటే చిన్న చితక పార్టీలు కలుపుకుంటే ఒకనాడు కేజ్రీవాల్కి అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ కదా కేజ్రీవాల్ మోసం చేసినప్పుడు ఏది ఢిల్లీలో 49 ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ విత్డ్రా చేసుకుంటున్నాయి కదా. అట్లానే గతంలో చూసుకుంటే దేవగౌడకు కూడా విశ్వనాథ్ విపి సింగ్ కు దేవగౌడకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా అప్పుడైతే. కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సీట్లే కనీసం, మిగతా రెండు కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న పీవీకేకున్న 6 సీట్లు కానీ ఇవన్నీ కలవాలంటే వాళ్ళు ఎవరొక్కరు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అవుతుంది, దినదిన గంట నూరే లాయిస్ అవుతుంది. పర్మనెంట్ గా ఒక 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండాలనుకుంటే విజయ్ కూడా త్యాగం చేయాల్సింది, విజయ్ కూడా ఉప ముఖ్యమంత్రి ఒకరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి అంటున్నాను. సార్ డిఎంకే సిద్ధాంతాలు వేరు. సో మీరు అన్నట్టు పళనిస్వామికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ ఓవరాల్ ఎపిసోడ్. ఇక్కడ పళనిస్వామి కూడా వచ్చి ఉప ముఖ్యమంత్రి చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు, ఎంతైతే అంత అయిందని చెప్పి చూస్తుంది. సో ఓవరాల్గా ఈ చిన్న పార్టీలు వామపక్ష పార్టీలు మాత్రం ఇప్పుడు దిక్కుగా కనిపిస్తోంది. సో దీంట్లో వాళ్ళనే ఏమైనా ఒప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే డిఎంకే సిద్ధాంతాలు వేరు, వామపక్షాలు ఉన్నటువంటి సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. సో అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా ఉంటుంది. మోరోవర్ విజయకాంత్ నేపథ్యం కూడా మనం చూసాం, విజయకాంత్ సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పార్టీలు కలిస్తే గనక విజయ్ ఏమైనా గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుందా? విజయకాంత్ 6 సీట్లు ఉన్నాయి, 2 సీట్లు సిపిఎం ఉన్నాయి. 2 కలిస్తే 8 అవుతాయి. 8 120 పడతారు. ఇప్పుడు 107 ప్లస్ 108 కానీ అయితే ఒక సీట్ రాజీనామా. నాకు ఎందుకు విజయకాంత్ వర్కౌట్ అయిద్దేమో అనిపిస్తుంది సార్, డిఎంకేతో వాళ్ళు పొత్తు కూటమిలో ఉన్నా కానీ. ఎందుకంటే విజయకాంత్ ని విజయ్ రెస్పెక్ట్ చేస్తారు. సో విజయకాంత్ పార్టీ ఎప్పుడూ కూడా డిఎంకేకి మద్దతు ఇవ్వలేదు చరిత్రలో ఇప్పటి వరకు, మొన్న ఎలక్షన్ లో మాత్రమే మద్దతు ఇచ్చింది. సో ఇక్కడ అండ్ రీసెంట్ గా ఒక సినిమా విజయ్ సినిమా ఒక సినిమా ఉంది, సినిమా పేరు గోట్ సంథింగ్ అనుకుంటా. అందులో ఒక ట్రైన్ ఫైట్ ఉంటుంది, ఆ ట్రైన్ ఫైట్ లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కెప్టెన్ విజయ్ని. కెప్టెన్ విజయ్ వేషంలో ట్రైన్ లో ఒక సీన్ వస్తూ ఉంటుంది. సో విజయ్ రెస్పెక్ట్ చేస్తుండు, విజయకాంత్ ను విజయ్ రెస్పెక్ట్ చేస్తున్నారు. సో మేబీ ఈ 5 సీట్లు ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎపిసోడ్ లో. ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడు, వెళ్ళాలి కదా. ఇప్పటికి విజయ్ కొంచెం బేసానికి పోతూనే అనిపిస్తుంది. అంటే అడుకోవడం తప్పలేదు కదా. ఆఫ్ కోర్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అడగడం తప్పేం లేదు. రేవంత్ రెడ్డి పిసిసి అయినప్పుడు అందరిని కలిసి వచ్చారు వెళ్ళి. అందుకని ఒక 5 సీట్లు కట్టబడ్డప్పుడు పోయి కలిస్తేనే బాగుంటుంది. 5 ప్లస్ 2 సీట్లు కమ్యూనిస్టులది 7 అయిపోతాయి. ఇప్పుడు 2012 అయినాయి, 112 అయినాయి. 112 ప్లస్ 7 119. ఇంకో సీటు ఇంకో 2 సీట్లు ఎక్కువనే ఉంటాయి. 118 మ్యాజిక్ పేరు ఇంకో సీట్ ఎక్కువనే ఉంటుంది. విజయ్ చెప్పేయాలి ఇప్పుడు తాను అధికారంలోకి రావాలనుకుంటే విజయ్ ఈ 2 పార్టీలను కాంగ్రెస్ టీవీకే కలిస్తే కూడా సరిగ్గా బొటా బట్టి కమ్యూనిస్ట్ కాకపోతే సరిగ్గా సమానం అవుతుంది. కమ్యూనిస్ట్ ఆ 2 ఓట్లే కీలకం అవుతుంది. తులసి దళం లాగా ఆ 2 ఓట్లు పనిచేస్తాయి. ఎందుకంటే 118 మ్యాజిక్ పేరు కనుక 112 కాంగ్రెస్ 112 వాళ్ళు 5 అంటే 112 ప్లస్ 17 అవుతాయి. మరి 18 కావాలంటే 18 కావాలి, అంతకంటే కావాలంటే కమ్యూనిస్ట్ పార్టీలకు 2 సీట్లు వస్తేనే ప్రభుత్వంలోకి అధికారులకు వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు స్పష్టంగా ప్రకటించింది, మా దగ్గరికి ఎవరు రాలేదు, టీవీకి వాళ్ళు ఎప్పటికీ రాలేదన్నారు. అట్లాగే విజయకాంత్ పార్టీ వర్గాలు కూడా ప్రకటించిన మా దగ్గరికి ఎవరు రాలేదని. మరి 2 రోజులు లేట్ చేసి అంటే ఏమైనా కానీ నేను ప్రభుత్వం విజయ ఆశ నాకు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది శ్రీకాంత్, విజయ ఆశ అంతా కూడా
అన్నాడీఎంకే చీలిక వర్గం మీద ఉందని నేను అనుకుంటున్నాను. అదే మేబీ అంటే అసెంబ్లీలో నిరూపించుకుంటా అంటే బహుశా అదే అర్థమేమో అదే అనిపిస్తుంది. అదే కావాలి. ఎందుకంటే అది నిలబడుతుంది, అట్లా వస్తే మంది నిలబడుతుంది సమస్యలు. ఆ రైట్. 35 మందిలో మా ఒక 5గురికి మంత్రి పదవి ఇచ్చిన 5 మంత్రి పదవులు వాళ్ళకి పోతే, 6 7 పోతే వాళ్ళకి అది కొంచెం నిలబడే పరిస్థితి. అంటే విజయ్ ఆలోచించింది అంటే బల్క్ గా తీసుకుందాం కానీ చిల్లర ఎందుకు అనే మాట. ఎట్లా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఆఫ్ కోర్స్. అక్కడ నుంచి 25-30 మంది మద్దతు ఇస్తే అయిపోతుంది. ఫిరాయింపుల చట్టం కింద రావద్దంటే 35 మంది మద్దతు ఇవ్వాలి ఇప్పుడున్న ప్రకారం. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం విజయ్ ఒక వ్యూహాత్మకంగా బయటకు పోతున్నాడా. ఒకటి ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనను పిలిచినాక మేనేజ్ చేసుకుందామని ఆయన అనుకుంటున్నాడు. అదే ఇంకా బీజేపీ కూడా కొంచెం గొళ్ళెం పెట్టిందేమో ఆర్లేకర్ కానీ. గవర్నర్ దగ్గర ఉండొచ్చు ఆ ఛాన్సెస్ కూడా దేర్ ఇస్ సమ్ ఛాన్సెస్. ఉన్నాయి. బలం ఉంటే గవర్నర్ కూడా ఏం చేయలేరు కాబట్టి, సో గవర్నర్ త్రూ కూడా బీజేపీ ఏం చేస్తుందో కొన్ని ఇట్లాంటి ఈక్వేషన్స్ కూడా. సిద్ధాంతపరంగా వ్యతిరేకించారు కనుక బీజేపీని కాదని ఎట్లా ముఖ్యమంత్రి చూస్తా అనుకుంటారు కదా ఎవరైనా. Of course, of ఒక్క సీట్ 2 సీట్ల సమస్య కాదు కదా.